Hey everyone, I'm back with another concept for you today. ఈ రోజు మనం వెంట అన్న ఒక వర్బ్ ఉంది కదా, దాని గురించి నేర్చుకుందాం. వెంట దాని గురించి తెలుసుకోవడానికి ఏముంది? గో వెంట అవుతుంది. నేను వెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట అనాలి. ఆమె వెళ్ళిందని చెప్పాలంటే షీ వెంట అనాలి. అంతే కదా అనుకుంటున్నారా? అంతేకాదు. వాట్ వెంట్ రాంగ్ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటామా? అంటే ఏం వెళ్ళిందనా? కాదు కదా. సో వెంట అన్నది వెళ్ళడం గురించి మాత్రమే కాకుండా ఇంకా వేరే వేరే యూసేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అది చూద్దాం. ఓకేనా? వెంటనే ఇంకా ఏ సిచ్యువేషన్స్లో వాడొచ్చని. ఇక్కడ ఒక 10 సిచ్యువేషన్స్ రాశాను, ఇంకా కూడా చాలా ఉంటాయి. దిస్ ఈజ్ జస్ట్ టు లెట్ యూ నో దట్ ఒక వర్బ్కి ఒకే మీనింగ్ ఉండదు, ఒకే యూసేజ్ ఉండదు అని. ఇటు చూడండి, ఫస్ట్ సెంటెన్స్, ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ స్టాక్. ఏదైనా స్టాక్ అయిపోయింది అనుకోండి, మనం ఇలా చెప్పొచ్చు, ద స్టాక్ ఈజ్ ఓవర్ అనకూడదా? అనకండి. అలా కూడా అనొచ్చు. ఇవే ఉంది అని చెప్తున్నా. ఓకే, ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ స్టాక్, స్టాక్ అయిపోయింది. హీ వెంట్ బాల్డ్. బాల్డ్ అంటే హెయిర్ అంతా పోతే బట్టతల అంటారా, దాన్ని హీ వెంట్ బాల్డ్ అంటాం. అతనికి బట్టతలు వచ్చేసింది అని అర్థం దీనికి. షీ వెంట్ సైలెంట్ అంటే సైలెంట్గా వెళ్ళిపోయిందనా, చేతులు జోబులో పెట్టుకొని? అదేం కాదు. షీ వెంట్ సైలెంట్ అంటే సైలెంట్ అయిపోయిందామా అని అర్థం. ద లైట్స్ వెంట్ ఆఫ్, ఇదైతే మీకు అర్థమైపోతుంది కదా, లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ద బేబీ వెంట్ అస్లీప్ అంటే పడుకోవడానికి పోయిందనా? కాదు, నిద్రపోయింది అని బేబీ. హీ వెంట్ క్రేజీ అంటే పిచ్చెక్కి వెళ్ళిపోయాడా? కాదు, హీ వెంట్ క్రేజీ అంటే ఇది చాలా సిచ్యువేషన్స్లో వాడచ్చు. ఎవరికైనా కోపం వచ్చినా కూడా హీ వెంట్ క్రేజీ అని అంటాం. హీ గోస్ క్రేజీ వెరీ ఫ్రీక్వెంట్లీ అని అంటాం. సో వెంట్ క్రేజీ అని అంటే ఎలా చెప్పాలి? కోపం వచ్చినప్పుడు, బేసిక్గా కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఇది యూస్ చేస్తాం. వెంట్ క్రేజీ, గో క్రేజీ అన్నది. ద సిచ్యువేషన్ వెంట్ రాంగ్ అంటే సిచ్యువేషన్ ఏదైనా మనం అనుకున్నట్టు కాకుండా వేరేలా అయింది అనుకోండి, ద సిచ్యువేషన్ వెంట్ రాంగ్ అని అంటాం, అనొచ్చు. ద ఫోన్ వెంట్ డెడ్ అంటే ఫోన్ బ్యాటరీ అయిపోయింది అని. షీ వెంట్ మిస్సింగ్ అంటే ఆమె తప్పిపోయింది అని. ద సిటీ వెంట్ క్వయట్ అంటే సిటీ చాలా క్వైట్ అయిపోయింది అని. ఏదైనా క్వైట్ అయిపోయిందని చెప్పడానికి ద ప్లేస్ వెంట్ క్వయట్ ఇలా చెప్పొచ్చు. సో దీన్ని ప్రెజెంట్ టెన్స్లో కూడా వాడొచ్చు, బట్ అంత ఫ్రీక్వెంట్గా మనం వినము. షీ గోస్ సైలెంట్ ఒకవేళ ప్రెజెంట్ టెన్స్లో వాడాలంటే గోస్, గో అని యూజ్ చేయాల్సి వస్తుంది. షీ గోస్ సైలెంట్ ఎవ్రీ టైమ్ వి షౌట్ ఎట్ హర్. ఓకే, అలా చెప్పొచ్చు. ద లైట్స్ గోస్ ఆఫ్ ఆఫ్టర్, ద లైట్స్ గో ఆఫ్, సారీ ద లైట్స్ ప్లూరల్ కదా, గో ఆఫ్ అనాలి. ద లైట్స్ గో ఆఫ్ ఆఫ్టర్ 9 PM అనొచ్చు. ద బేబీ గోస్ అస్లీప్ అట్ ఆర్ ఆఫ్టర్ 10 PM అనొచ్చు. హీ గోస్ క్రేజీ ఇఫ్ వీ ఆస్క్ హిమ్ టు డూ ఎనీథింగ్ అనొచ్చు. ఏదైనా మనం చేయమని అడిగితే అతను క్రేజీ అయిపోతాడు, పిచ్చెక్కినట్టు చేస్తే కూడా అనొచ్చు అలాగా. ద సిచ్యువేషన్ గోస్ రాంగ్ ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనొచ్చు. సో అలా ప్రజెంట్ టెన్స్లో చెప్పాలంటే గో లేదంటే గోస్ అని యూజ్ చేస్తాం. నేనైతే ఎక్కువ దీన్ని పాస్ట్ టెన్స్లోనే విన్నాను, మీరు కూడా ఇలా పాస్ట్ టెన్స్లోనే నేర్చుకోండి. ఓకే, దట్స్ ఇట్. వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఇలాంటివి ఎవరు చెప్పలేదు కదా మీకు, that's okay. I'll be telling you everything you need to speak English. All that you have to do is just keep watching, that's it. And one more thing, if you want to learn English consistently, mana app lo 390+ videos unnai 1 year course lo. Enta content untadi, meer enta నేర్చుకోవచ్చు అని you can imagine. Live classes lo everyday join అయ్యి నేర్చుకుంటామంటే కూడా you can join our live classes. ఒక డేలో 6 డిఫరెంట్ టైమింగ్స్లో ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి. మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం గురించి అయితే అస్సలు తొందరపడకండి. నిదానంగా డీటెయిల్స్ చదివి కొన్ని రోజులు ఆర్ కొన్ని నెలలు యూట్యూబ్లో కూడా వీడియోలు చూసి మీకు అంతా అర్థమవుతుంది, పర్లేదు అని అనుకుంటే తర్వాత చూస్ చేసుకోండి. ఈ మంత్ ఆఫర్లు ఉంటాయి, నెక్స్ట్ మంత్ ఆఫర్లు ఉండవు, ఇట్లాంటివి ఏమి ఉండవు. మన దగ్గర ఆఫర్లు ఉండడం ఉండదు, తీసేయడం ఉండదు, ఎప్పటికొకటే రకంగానే ఉంటుంది. కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్.